సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం మరో మలుపు తిరిగింది. చిత్ర పరిశ్రమలో ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ సమ్మెపై హై డ్రామా కొనసాగుతుంది. 17 రోజులుగా కొనసాగుతున్న సమ్మె కారణంగా షూటింగులు పూర్తిగా నిలిచిపోయాయి. 30% వేతనాలు పెంచాలని కార్మికులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న తాము అంత పెంచలేమని నిర్మాతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ సమస్యని పరిష్కరించేందుకు కార్మికులు, నిర్మాతలు ఇప్పటికే చాలాసార్లు సమావేశమైన ఎలాంటి పరిష్కారం దొరకలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగిన పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. అసలు ఈ సమ్మె ఎన్నాళ్ళు కొనసాగుతుంది, పరిష్కారం దొరుకుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొన్న వేళ తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత 2 వారాలుగా కొనసాగుతున్న ఈ సమ్మె రాష్ట్ర సినిమా పాలసీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ని సినిమా హబ్ గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె పెద్ద అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల సమ్మెతో హైదరాబాద్ లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాల షూటింగులు కూడా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని రంగంలోకి దిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపారు. అలాగే ఫెడరేషన్ నాయకులతో డీజీపీ చర్చలు జరపనున్నారు. మరోవైపు ఈ రోజు ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ చర్చలు నిర్వహించనుంది. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఈ సమస్యకు త్వరలోనే ఎండ్ కార్డు పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్ కి ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. 4 షరతులతో పాటు పర్సంటేజ్ విధానాన్ని అందులో వివరించారు. ఫిలిం ఛాంబర్ పంపిన షరతులు చూసుకుంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటలు పని ఒక కాల్ షీట్ గా పరిగణించాలని తెలిపింది. అలాగే 2వ ఆదివారం కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించాలి. 2022 జూలైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫైటర్స్ డాన్సర్స్ కోసం నిర్ణయించిన రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు. దీన్ని తప్పనిసరిగా పాటించాలి. జనరల్ కండిషన్స్ క్లాస్ 1 ప్రకారం తమ సినిమా కోసం నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలి. ఈ షరతులను అంగీకరిస్తే కార్మికుల వేతనాలను పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఫిలిం ఛాంబర్ తెలిపింది. అయితే రోజుకు 2000 లేదా అంతకంటే తక్కువ సంపాదించే కార్మికులకు మొదటి ఏడాది 10%, తరువాతి 2 సంవత్సరాలకు అదనంగా 5% చొప్పున వేతనాలు పెంచడానికి నిర్మాతలు ప్రతిపాదించారు. అలాగే రోజుకు 2000 నుంచి 5000 మధ్య సంపాదించే కార్మికులకు 3 సంవత్సరాల పాటు 5% చొప్పున వేతన పెంపును నిర్ణయించారు. అయితే తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ వేతన పెంపు వర్తించదు. ఆ సినిమాలకు ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఫిలిం ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తరువాతే సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు క్లారిటీ రాబోతోంది. అయితే నిర్మాతలు పెట్టిన షరతులకు కార్మికుల సంఘాలు ఒప్పుకుంటాయా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.